సంవత్సరాలు చేయకుండా ఆపేయాలని తెలిసి మేమందరం ఇక్కడికి వచ్చాము. అసలు వాస్తవం ఏం జరిగిందంటే ఆ బాబు 8వ తారీఖున గడ్డిమందు తాగి హాస్పిటల్కి వెళ్తే అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ నిజామాబాద్లో గడ్డిమందు తాగి చనిపోయాడు. ఈ చావుకి తల్లి కారణం అని చెప్పి ఊరందరూ కలిసి వాళ్ళ తల్లిని అది కొద్దిగా కొట్టినట్టు చేసి ఆ తల్లి కారణం బాబు చావుకి అని చెప్పే ఉద్దేశంతో ఆ చావు ఆపారు. మేము ఆ ఊర్లో ప్రజల దగ్గరికి వచ్చేసి అది పద్ధతి కాదు, తల్లి చావు యాక్చువల్గా మేము డీడీ చేసాము. డీడీలో కూడా బాబు చనిపోయిన బాబు చావుకి తల్లి కారణం కాదని చెప్పాడు. బాబుకి ఉద్యోగానికి తల్లి ఉద్యోగరీత్యా ఉద్యోగం చేయట్లేదు నువ్వు అని చెప్పి మందలించినందుకు నేను గడ్డిమంది తాగాను, ఈ చావుకి మా తల్లి కారణం కాదని చెప్పడం వల్ల దానివల్ల మేము కేసు బుక్ చేసాము. ప్రజలందరూ ఇక్కడ ఉన్న ఊర్లో ఉంటే పబ్లిక్ అందరికీ నచ్చ చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయమని చెప్పేసి వాళ్ళని చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు. అంటే తండ్రి అంటున్నారు సార్, వాళ్ళిద్దరు కలిసి చంపేసి ఆస్తులన్నీ వాళ్ళ పేరట వేసుకొని పారిపోదామని చూస్తామని అంటారు. లేదు, ఇప్పుడు మనకి డీడీ ఏదైతే మేజిస్ట్రేట్గా డీడీ చేస్తే అదే వాస్తవం జరుగుతుంది. కానీ చనిపోయే పిల్లవాడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. తండ్రి చెప్పింది మాత్రం అది అబద్ధం. ఏదైతే పిల్లవాడు డీడీ చేసారో దాని మీదే మేము కేసు కూడా చేసాము. ఆ విధంగా జరిగింది. అంటే నిజామాబాద్ వాగ్మూలం ఏమి ఇచ్చారు మనకు తెలుసు. నిజామాబాద్ వాగ్మూలం అదే చెప్తున్నాను. డీడీ చేశారు మేజిస్ట్రేట్గా డీడీ ప్రకారంగా ఈ చావు కారణం మా తల్లి ఉద్యోగానికి వెళ్ళమంటుంటే నేను ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక నేను మా తమ్ముని మందు గడ్డిమంది తాగని చెప్పాడు. అక్కడ చెప్తుంది కదా అని కూడా ఏమంటే ఇప్పుడు కాస్తా 1-2 days పడతా అంటారు కదా వాళ్ళు. అప్పుడు దాకా ఆపుతారా? 1-2 days దాకా ఆపుతారా? ఇప్పటికే నేనైతే 36 గంటలు అయిపోయిందా? మరి ఎట్లా ఆపుతారు? ఊరు అంత స్మెల్ వచ్చేసి ఊరంతా రోగాలు ఈగాలు వస్తే ఊరు మొత్తానికి వస్తుంది కదా. వాళ్ళు ఊరు మొత్తం గురించి ఆలోచిస్తారా, వాళ్ళు ఒకటి గురించి ఆలోచిస్తారా? మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం కదా. మీకు న్యాయం జరిగేంత మేము సపోర్ట్ చేస్తాం చెప్తున్నాం. మేము అర్థం చేసుకోకపోతే ఎట్లా? మీరు మామూలుగా మీరే బాధ్యత తీసుకుని 24 గంటల తర్వాత వాళ్ళు చేయకపోతే గ్రామ పంచాయతీ తరఫున మీరు మీ పంచాయతీ కార్యదర్శి కలిసి చేయాల్సి ఉంటుంది. అది మీ రూల్లో ఉంటుంది, మీరు చూసుకోండి, చదువుకోండి ఒకసారి. వీళ్ళే సార్ వీళ్ళకి అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని వీళ్ళకి ఉండాల్సిన దానికంటే 12 గంటలు ఎక్కువ అయిపోయింది. ఈ ఎండకి మధ్యాహ్నం కల్లా ఇంకా ఎక్కువ డీకంపోజ్ అయిపోతుంది. ఊరు మొత్తం వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా కొత్త రోగాలు వస్తాయి. చిన్నపిల్లలకి ముసలిళ్ళకి మీకే నష్టాలు తీసుకోండి. అందరి ముందు చెప్తున్నా చెప్పండి. అది ఎట్లా చేసిండ్రు? అప్పుడు ఏం జరగలేదు. భూమి ఎట్లా చేసిండ్రు? ఒకళ్ళ పేరు మీద ఉన్న భూమిని ఆ మనిషి లేకుండా ఇల్లు ఒక మనిషి లేకుండా కానీ తన పేరు మీద ఉన్న భూమి ఏదైనా కంప్లీట్ పెట్టి చేస్తే ఆమె పేరు చేసేస్తారు భూమి. సంతకం లేకుండా మార్పిస్తే అది రేపు పొద్దున ప్రూవ్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. అది దాని గురించి అప్పుడు సపోర్ట్ చేయమంటే మేము సపోర్ట్ చేస్తాం. అప్పుడు అది అదే ప్రూవ్ చేసిన సంతకం లేకుండా అది క్యాన్సిల్ ఇప్పించేద్దాం. అది దాన్ని కూడా మేము హెల్ప్ చేస్తాం అంటున్నాం కదా. ఉన్న ప్రాబ్లం ఇష్యూని సాల్వ్ చేసుకుని ప్రయత్నించాలి. ఏదో చెవన్నాడు పెట్టుకొని నాకు మొత్తం 4 ఎకరాలు వచ్చేయాలి, నాకు ఇల్లు వచ్చేయాలి కాదు కదా. మేము సపోర్ట్ చేస్తామంటున్నాం. మా మమ్మల్ని కూడా నమ్మకపోతే ఎట్లా? మీరు ఆయన అడుగుతున్నారు, అంతా అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ చెప్పి ఇంత మంచి మంత్రులు ఊర్లో నువ్వు ఒక్కడ న్యాయం కనబడ్డావు నాకు. ఎందుకంటే ఆ మాట ఎవరన్నా ఇంతవరకు అనలేదు. నువ్వు అన్నావు ఆ మాట, ఎవరు చెప్పలేదు ఊరు మొత్తంలో. లాస్ట్గా వీలు కట్టుకున్నా కట్టే నేను బంధువులు అలా బతిన్నాడు వాళ్ళు బిల్లు కట్టి సర్టిఫికేషన్ నాకు ఏం ఆధారం లేదు. నా తర్వాత చేతులు పెట్టుకున్నది నాకున్న ఆధారం ఒక్క నా కొడుకు బుకింగ్ అంటే ఏంటంటే వెంటనే అయిపోతుంది కదా. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. అంత ఏది పట్టినా కూడా అంత ఎవరు పెట్టుకోకూడదు. ఊరికి అరిష్టమయ్య అది. ఊరికి అరిష్టం అట్లా ఎవరు పెట్టుకోకూడదు. 12 గంటల దాకా ఎవరు పెట్టకూడదు. మీకు అర్థమవుతలేదు. నీకు ఊరికి అరిష్టం అది. ఊరుకుంటున్నా పని దానికి కంప్యూటర్ ఉంటుంది, దాని పని చేయాలి. కానీ మనం చెప్పంటే చేతులు చేసే పనులు కాదు కదా. ఇది ఎంత కంప్యూటర్ చెప్పేది కదా. కంప్యూటర్ చేయాలి పని. అది మన చేతులు చేసే పనులు కావు అవి. దానికి టైం ఉంటుంది. ఫ్లాట్ బుక్ చేసుకోవాలని చేసుకోవాలి. అర్థం చెప్పలేదా? మీరు అదే చెప్తుంటే మీరు గమనింటుందే ఊరంతా చెప్పాలి, సంధానించాలి.
ఇప్పుడు దేనికైనా ప్రతాప్ టైం పడుతుంది. ఇప్పుడు అది నీ చేతుల పని కాదు, సార్ చేతుల పని కాదు, పోయి ఎలుగుతులు కొట్టేది కాదు. అది సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ ప్రకారం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అయినాక ఎంఆర్ఓకి అందుబాటులో ఉండాలి, దాని ప్రకారం చేయాలి. అది ఇప్పుడు ఎవరికి కాకుండా అమ్మకుండా కొనకుండా ఏం చేయకుండా ప్రస్తుతానికి వాసన ఊరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎంత ఏసీలో పెట్టినా కూడా దాన్ని మీరు బంధించలేరు, దాన్ని కాపాడలేరు. అర్థమైందా? ఆల్రెడీ ఉంచాల్సిన దానికంటే మ్యాక్సిమం 24 గంటలకి ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రీజర్ అయినా ఏదైనా. ఆల్రెడీ మీరు ఉంచాల్సిన దానికంటే 12 గంటలు ఎక్కువ ఉంచిండు, 36 గంటలు అవుతుంది దగ్గర. ఈ మధ్యాహ్నం వరకు అయితే ఆ ఎండకి ఇంకింత స్ప్రెడ్ అవుతుంది. ఊళ్ళో కొత్త రోగాలు వస్తున్నాయి. అసలే వైరల్ ఫీవరు, డెంగ్యూ, చికెన్ గున్యా అనేసి వస్తున్నాయి. మనకు కూడా చిన్న పిల్లలు ఉంటారు, మనకు వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా కొత్త వైరస్ వచ్చినా కూడా మళ్ళీ మీరే ఊరికంతా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఆధీనంలో ఉన్నారు. మా అండర్లో ఉంటుందండి, మా అండర్లో ఉంటుంది. అన్ని అయిపోయిన తర్వాత మా దగ్గర ఉంటుంది. అవునే వదిలిపెట్టాం, మా దగ్గర ఉంది. లేదు కదా, మా అండర్లో ఉంది. చేద్దాం, మీకు ఏం చెప్పాలో మీరు చెప్తారు. అట్లయితే చేసేయండి. మీరు నేను చెప్పినట్టు కంటే మీరు ఏమన్నారండి సార్? ఎందుకు ఆయన పని ఆయన చేయాలి. మా ఆయన వాళ్ళు